హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా పులిహోర చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. చాలా తక్కువ టైంలోనే ఇది రెడీ చేసేయచ్చండి. హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 కప్పుల బియ్యాన్ని ఈ విధంగా ఉడికించేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అన్నం అనేది మనం రోజు తినే అన్నంలా కాకుండా పులిహోరకి కొంచెం పలుగ్గా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ అన్నంలో 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మామిడికాయ తురుముని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నూనెని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ మామిడికాయ తురుమంతా ఈ రైస్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మామిడికాయ తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎక్కువ పులుపుగా అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోండి మామిడికాయ తురుముని. ఇప్పుడు ఈ అన్నానికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోనే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసి వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఈ విధంగా వేపేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత తాలింపు బాగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి నేనైతే కొద్దిగా ఇంగువ వేసానండి. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంగువ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపునైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పసుపు సరిపోకపోతే ఈ తాలింపులో కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత చేతితో కానీ గరిటెతో కానీ ఇలా పూర్తిగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయినా వేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.